వారు చెప్పినట్టు ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. 2 నిమిషాలు సార్ దాంట్లో ముగించేస్తాను. కానీ మంచి అవకాశం ఇది. చాలా మంది కూడా ఇక్కడ ఇప్పుడే మన రత్నారెడ్డి గారు చెప్పినట్టు కన్జ్యూమర్ ఈజ్ అవర్ మాస్టర్. ఈ రోజుల్లో విద్యుత్ ఎంత ఇంపార్టెంట్ అన్నది దాని గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. నీరున్నా గాలి ఉన్నా కానీ నీరును పంప్ చేసేటందుకు విద్యుత్ కావాలి, గాలిని పంకా తిరిగేటందుకు కూడా విద్యుత్ కావాలి. దాని కొరకని చెప్పి మనం ఈ 5 సంవత్సరాల కాలంలో మన నెట్వర్క్ ఏదైతే ఉన్నదో చాలా ఖర్చు పెట్టి మన మంత్రివర్యులు గారి మానిటరింగ్లో ముఖ్యమంత్రి గారి వారి సూచనలతో ఏదైతే ఉందో దాదాపు ఒక 27,000 కోట్లు పెట్టి మన నెట్వర్క్ ఏదైతే ఉన్నదో స్ట్రెంథెన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం దేశంలో ఎక్కడ లేని విధంగా మొత్తం రాష్ట్రం అంతటా కూడా 24 గంటలు అగ్రికల్చర్ ఏదైతే ఉన్నదో ఫ్రీ సప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది.